మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఇంట్లోకి ఇప్పటికే కబీరుడు అనే వ్యక్తి ప్రవేశించాడు. గమనించండి, ఇప్పుడు కబీరుడు అంటే కేవలం బాంబులు తయారు చేయడం కాదు, టైర్లు పంచర్ చేయడం మాత్రమే కాదు, పూలు పళ్ళు అమ్మటం మాత్రమే కాదు. ఇప్పుడు కబీరుడు చాలా స్మార్ట్ అయ్యాడు. అతను మెహందీ వేస్తున్నాడు, టాటూ వేస్తున్నాడు, బ్యూటీ పార్లర్ కూడా తెరిచాడు, మేకప్ కూడా చేస్తున్నాడు, మీ కుమార్తె నాడిని కూడా బిగిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, మీరు పెళ్లిళ్లలో దక్షిణ బాగా తీసుకుంటారని పండితుల్ని అన్నేసి మాటలంటారే, అదే పండితులు మీ ఇంటి మహిళలకు స్వయంగా తిలకం కూడా పెట్టరే, వరుడి చేత మాత్రమే పెట్టిస్తారే. ఎందుకని? అది వరుడి సొత్తు కాబట్టి, మన ధర్మశాస్త్రం అందుకు ఒప్పుకోదు కాబట్టి. అలాంటిది ఈ రోజుల్లో ప్రతి పెళ్లిలో ఆడపిల్లకి చీర కట్టించడం కోసం బయట వ్యక్తులని అద్దెకు తెచ్చుకుంటున్నారు. వధువుని ఇంటికి కాకుండా నేరుగా పార్లర్ కి పిలుస్తున్నారు. ఇప్పుడు ఏ శుభకార్యమైనా సరే చీర కట్టడం నుంచి మెహందీ, సెలూన్, టాటూ వరకు అన్ని పురుషులే చేస్తున్నారు. ఆ పురుషులు ఎవరో మీకు తెలుసా? వాడే కబీరుడు. ఇదే పెద్ద సమస్య. మన యువతలో ఆధునికత పేరుతో గుడ్డిగా మారుతోంది. ఈ నకిలీ ఆధునికత సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్తుందో ఆలోచించాల్సిన విషయం. మెహందీ, టాటూ వరకు సరే ఒప్పుకోవచ్చేమో, కానీ వధువుకి చీర కట్టడానికి ఈ కబీరుడు ఎవడండి? సంప్రదాయ కుటుంబాల్లో కూడా ఇలాంటి వారిని ఎందుకు అనుమతిస్తున్నారు? ఈ దేశంలో ఈ రోజు మహిళలు పరాయి పురుషుల ముందే చీర విప్పే స్థితికి వచ్చారు. ఇది నిజం కాదా? ఒప్పుకుని తీరవలసిన సత్యం కాదా? ఈ రోజు మహిళలు జిమ్లలో మాత్రమే కాదు, ఇళ్లలో కూడా ఆర్టిస్టుల పేరుతో, డిజైనర్ల పేరుతో, టాటూల పేరుతో పరాయి పురుషులకి చోటిస్తున్నారు. దీని ఆధునికత అంటారా? మన విలువలు, మన సంస్కారం, మన సంస్కృతి ఏమైపోయినట్టు? చచ్చిపోయిందా? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీ తల్లిదండ్రులు ఎక్కడికి పోయారు? మీ అత్తమామలు ఎక్కడికి పోయారు? వెళ్ళి వాళ్ళకి చెప్పండి, మీ కుమార్తెల్ని మీరు సిద్ధం చేయండి, రెడీ చేయండి అని. మేకప్ రాకపోతే పింగిపోయే, మెహందీ పెట్టుకోవడం రాకపోతే సరే, కానీ కనీసం మీ కుమార్తెకి చీర కట్టడమైనా రావాలిగా. మీ అత్తమామలు లేరు అంటే మీరు నేర్చుకోండి. ఒక తండ్రి తన కుమార్తెను సిద్ధం చేస్తే అందులో తప్పేమైనా ఉందా? ఇప్పటికే బంగ్లా, అస్సాం, మేఘాలయ, మణిపూర్ బార్డర్స్ మూసేసిన తర్వాత చాలా మంది రోహింగ్యాలు మన ఊళ్ళలోకి చొరబడుతున్నారు. పాపం మనమేమో చాలా మర్యాదస్తులం, మా మంచి మనస్సున్న వాళ్ళం, మరింటి ముందుకు వచ్చినా తెలిసినా ఎవ్వరికీ చెప్పం. ఇలాంటి అకృత్యాలు ఇంకా ఇంకా పెరిగి సమాజం ఎటుపోవాలండి? ఒకసారి ఆలోచించండి. ఉమ్మి వేసిన పూలని, పళ్ళని కొనద్దురా బాబు అని నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా సరే, ఇంకా మార్కెట్ కి నిక్కర్లు వేసుకుని మరీ వెళ్లి కొనుక్కొస్తున్నారే, అవి భగవంతుడు స్వీకరిస్తాడా లేదా అనేది మనకు అనవసరం. అయినా నాకు తెలియగలుగుతున్నాను, కొనేవాళ్లు పురాణాలు చదవరా? అరే, సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోస్ విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. పోనీ కనీసం ఈ వీడియోస్ చూసైనా నేర్చుకోవాలిగా, పోనీ పెద్దలైనా చెప్పాలిగా. అసలు పెద్దవాళ్లే దర్జాగా వెళ్లి కొనుక్కొస్తున్నారు. ఏమి పూలు పళ్ళు భగవంతుడికి సమర్పించకపోతే ఆయన ఏమన్నా మిమ్మల్ని కోపడతాడా, కొడతాడా, తిడతాడా? కాసిన్ని అక్షింతలు వేస్తే ఆయన ఏమన్నా మిమ్మల్ని చీ పోరా అంటాడా? మన ప్రవచనకర్తలు ఇలాంటివి చెప్పి చెప్పి వారికి విసుగొస్తుందేమో గాని మన వాళ్ళకి మాత్రం ఏ మాత్రం బుద్ధి రావట్లేదేమో అనిపిస్తోంది. కనీసం ఇప్పుడైనా ఈ వీడియో చూసైనా మన పెద్దవాళ్లు, పిల్లలు, మన సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేసి ఈ చర్యల్ని ఆపండి. లేకపోతే మన పిల్లలు, మనవాళ్లు, మనవరాళ్లు రేపు ఏం చేయాలో తెలుసా? బురకా వేసుకొని తిరగాలి, వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. మన ధర్మం మంటలో కలిసిపోకుండా ఇప్పుడైనా జాగ్రత్త పడండి. ఇదేదో ఆవేశంలో చెప్పినది కాదు, ఆధారాలతో చెప్తున్నా. ఇది యథార్థంగా జరుగుతున్న సంఘటన. తస్మాత్ జాగ్రత్త. జై శ్రీరామ్.